హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 జరిగిన ఎపిసోడ్ హైలైట్ పైన మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి అయితే నేను మ్యూజికల్గా పర్ఫార్మెన్స్ హైలైట్స్ నిన్న బిగ్ బాస్ సో కంటెస్టెంట్స్ కోసము స్పెషల్గా అరేంజ్మెంట్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే సూపర్ అని అసలు పాటలు అదిరిపోయాయి. అసలు క్లాసిక్ పాటలు అయితే ఎక్సలెంట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద టాస్క్. సో సెకండ్ అప్పీల్కే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్లు పెట్టే పర్ఫార్మెన్స్లో జెండా పట్టుకొని విచ్చకుండా చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు పాపం. గౌతమ్ ఎంత కష్టపడ్డా లాస్ట్కి లక్కని ఫేవర్ చేయాలి కదా. చూడు పాపం నిఖిల్ని అందరు మంచి మంచి కంటెస్టెంట్స్కి పోరాడి గెలిచినాడు. ఆఖరికి అంత స్ట్రాంగ్గా ఫిజికల్గా ఆడిన వాళ్ళ చేతితో ఓడిపోయాడు గౌతమ్. అంటే బ్యాడ్ లక్ ఫేవర్ చేసింది. సో ఎంత కష్టపడినా లక్ అని ఉండాలి కదా. సో తద్వారా లక్ ద్వారా రోహిణికి అయితే ఛాన్స్ వచ్చింది. లాస్ట్ రౌండ్లో అవినాష్ తన ఫ్రెండ్కి రోహిణికి ఇచ్చేస్తాడు. రోహిణికి అయితే అవకాశం వచ్చింది. అప్పీల్ అయితే చేసింది ఓటు ఆడియన్స్ ద్వారా అని అనుకున్నారు, కానీ రాలేదు. సో మొత్తానికి అయితే సెకండ్ టాస్క్లో వచ్చి విష్ణుప్రియ గెలిచింది. విష్ణుప్రియ గెలిచినప్పుడు ఆల్మోస్ట్ విష్ణుప్రియకే ఓటు వేశారు. తనకే ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని పక్కన పెట్టినా కానీ ఒక సింపతి టైప్లో ఇచ్చారైతే విష్ణుప్రియకి. సో విష్ణుప్రియ అయితే ఆడియన్స్కి ఓటు చేయమని అప్లై చేశారు కాబట్టి. సో టాప్ 5లో కూడా కంపల్సరీగా విష్ణుప్రియ అయితే ఉంటారు డ్యామ్స్గా. ఎందుకంటే ఫాలోవర్స్ బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తారు తనకి. సో తను వాళ్ళ ఫాలోవర్స్ కోసం ఆడకపోయినా కూడా తన కోసం ఆడుతున్నా, ఇతర కోసం ఆడుతున్నా ఆడియన్స్ అయితే తనకే సపోర్ట్ చేస్తున్నారు విష్ణుప్రియకి. సో టాప్ 5 అయితే విష్ణుప్రియ డ్యామ్స్గా ఉంటుంది. సో తద్వారా మొత్తానికి అయితే టాస్క్ పర్ఫార్మెన్స్ అనేది జరిగింది. టాస్క్ పర్ఫార్మెన్స్లో సెకండ్ రౌండ్లో తాడు కట్టడంలో విషయాలు అయితే ఫస్ట్ తాడు కట్టే విషయాలు అయితే నబీల్ పేరున దగ్గర వాగ్వాదం జరిగింది. అంతకుముందు కూడా సేమ్ అలా జరిగింది, మాకు కలిసిపోయారు. సేమ్ మళ్ళీ ఈరోజు నేను జరిగిన షోలో కూడా అట్టే రిపీట్ అయింది. మాకు కలిసిపోతారు వాళ్ళు అనుకుంటారు గేమ్లో, కానీ మాతో కలిసిపోతారు. కానీ ఆడియన్స్కి అయితే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వే ఆఫ్లో తప్పు రైట్ అనిపిస్తారు. కానీ ఓట్లు అయితే వాళ్ళిద్దరూ బాగా ఈక్వల్ ఉంటారు. ఓట్లు వేసే వాళ్ళే డిఫరెన్స్ విడిపోతారు. సో మొత్తానికి అయితే ఈ టాస్క్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవాల్సింది జస్ట్ ఆపర్చునిటీ. అప్పీల్ చేయడం వల్ల ఓట్లు వస్తాయి రావని అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇదేమీ రాజకీయ పార్టీగా కాదు. ఓట్లు వస్తాయి కూడా 100% చెప్పలేము. సో ఎందుకంటే వాళ్ళు ఓటు వేయడం అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఒక విన్నర్ని ఎవరు చూసుకోవాలనేది. సో అప్పీల్ చేసిన మాత్రం ఓట్లు పడవు అనేది నేను పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నా. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఒక వీక్లో అయితే ఎపిసోడ్ మొత్తం షోనే కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే టాప్ డేంజర్లో ఉన్నవాళ్ళు ఎవరంటే పేర్న, రోహిణి. వీళ్ళిద్దరైతే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ అయిపోతారు, హౌస్ నుంచి వెళ్ళిపోతారు. టాప్ 5లో వచ్చి నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ వీళ్ళు 5 ఉంటారు. టాప్ 1లో అయితే వీళ్ళిద్దరు డ్యామ్ షూర్గా పోరాడుతున్నారు. కొంచెం డిఫరెన్స్లోనే ఉంది ఓటింగ్ శాతం అయితే. టాప్ 1 టాప్ 2లో వీళ్ళిద్దరు పొజిషన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీక్ బట్టి చెప్పగలుగుతాము. సో నిఖిల్ వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరిలోనే టాప్ 1 అయితే తెలిసిపోతుంది. సో మొత్తానికి అయితే ఓవరాల్ రివ్యూ ఇదే. నెక్స్ట్ జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ గురించి. సో నా వీడియో ఫుల్ చూడండి, స్కిప్ చేయకుండా. సో నా అలాంటి ఎంకరేజ్ చేయండి. నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ మీ ఫ్యామిలీని. సో మంచి వాళ్ళని ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా లేని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మేము కూడా డెవలప్ అవుతాము. సో మొత్తానికి నా వీడియో స్కిప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.